హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం ఇన్స్టెంట్గా ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. పిండి నానబెట్టే పని లేదు, రుబ్బే పని లేదండి. అప్పటికప్పుడు సాఫ్ట్గా నార్మల్ ఇడ్లీ ఎలా ఉంటాయో అలానే వస్తాయి. ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎమ్మీగా కూడా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1.5 కప్పు వరకు ఇడ్లీ రవ్వ తీసుకోండి. ఇందులో వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులో 1 కప్పు వరకు అటుకులు వేసుకోండి. ఇవి మీకు మందంగా ఉండే అటుకులైనా పర్లేదు, పల్చగా ఉండే అటుకులైనా పర్లేదండి, ఏవైనా తీసుకోవచ్చు. వీటిని మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇందులోనే 1 కప్పు వరకు పెరుగు వేసుకోండి. 1 కప్పు అటుకులకి 1 కప్పు పెరుగు సరిపోతుందండి. తగినంత ఉప్పు వేసుకొని ఇవి రెండూ కూడా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి. మనం వేసుకున్న పెరుగు, ఉప్పు కూడా అటుకులకి బాగా కలిసిపోవాలండి. ఇది పక్కన పెట్టేసుకుందాం. మనం నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదండి, దాన్ని వాష్ చేసుకుని ఇలా వాటర్ లేకుండా బాగా పిండుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలో వేసుకోండి. ఇలానే మొత్తం కూడా పిండుకొని వేసుకోండి. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోనే 1 కప్పు వరకు వాటర్ పోసుకోండి. వాటర్ క్వాంటిటీ అనేది నేను చెప్పనండి, మనకి ఇడ్లీ పిండి బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అలా అంతవరకు వచ్చేంత వరకు కలుపుకోండి. కొంచెం ఎక్కువ తక్కువ అని కాదు, మనం ఇడ్లీ పిండి బ్యాటర్ ఎలా అయితే వస్తుందో ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. అంతవరకు వాటర్ పోసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇడ్లీ పిండి బ్యాటర్ లాగా కావాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సోడా ఉప్పు వేసుకోండి. నేను ఇంతకు ముందు కూడా చెప్పానండి, సోడా ఉప్పు ఇన్స్టెంట్గా యాక్టివేషన్ అవ్వడం కోసం ఒక 1/2 టీ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోండి. చూసారు కదా, నిమ్మరసం వేసిన తర్వాత బబుల్గా ఎంత బాగా వచ్చిందో, యాక్టివేషన్ అయిందో. వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. మీ దగ్గర సోడా ఉప్పు లేకపోతే బేకింగ్ పౌడర్ ఏమైనా వేసుకోవచ్చు, అది కూడా లేకపోతే ఈనో ప్యాకెట్ అయినా వేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకోండి, బీట్ చేస్తున్నట్టు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇడ్లీ రేకును తీసుకొని ఇడ్లీ వేసుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పిండిని మొత్తాన్ని కూడా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఈ రేకును పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇది కుక్ అయ్యే లోపల మనం దీనికి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో 1 కప్పు వరకు కొబ్బరి ముక్కలు వేసుకోండి, పచ్చి కొబ్బరి ముక్కలు. 1/2 కప్పు వరకు వేయించిన శనగగుళ్ళు వేసుకోండి. 2 పచ్చిమిర్చి వేసుకోండి. మీరు కొంచెం కారం ఎక్కువ తింటే ఇంకొక పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. కొత్తిమీర కొంచెం వేసుకోండి. అందులోనే కొంచెం అంటే కొంచెం చింతపండు వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి, ఈ విధంగా ఉండాలి మన చట్నీ. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం.
దీంట్లోకి పోపు వేసుకుందాం. నేను పోపు కోసం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసానండి. మీకు కావాలి అంటే కొంచెం మినపగుళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పోపు మొత్తం చట్నీకి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒకసారి మన ఇడ్లీ చూద్దామండి, ఉడికినయో లేదో. తడి చేతితో మనం ఒకసారి ఇడ్లీ మీద టచ్ చేసి చూస్తే మనకి అంటుకోకూడదండి, అప్పుడు మనకి ఇడ్లీ ఉడికినట్టు. చూసారు కదా, మన ఇడ్లీ బాగా రెడీ అయిపోయింది. చూపిస్తానండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసినాయో. స్పూన్తో తీస్తుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. నార్మల్ ఇడ్లీ లాగే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ సూపర్గా వస్తాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి చట్నీని కూడా వేసుకొని కొంచెం కారపొడితో కొంచెం నెయ్యితో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి ఈ ఇడ్లీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.